టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డిని నెల్లూరు జిల్లా ఉదయగిరి జన సైనికులు నాగెళ్ల రవి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఉదయగిరిలో కొంతమంది నాయకులు జన సైనికులను పట్టించుకోవడం లేదని, జరుగుతున్న పలు కార్యక్రమాలకు పిలవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి మరియు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామంటూ మీడియా ముఖంగా తెలియజేశారు. నా పేరు నాగెళ్ల రవి, మాది అర్జునవాడపాలెం. నేను జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీతో అత్యంత గెలుపుతో ఉదయగిరిలో నియోజకవర్గంలో గెలుపొందింది. కానీ నా నాయకుడు కాకర్ల సురేష్ గారిని గెలిపించాము. కానీ ఇక్కడ కార్యకర్తలు మమ్మల్ని పట్టినట్టు జనసేన నాయకుల్ని తప్పు చేసి చూస్తున్నారు. కానీ దానికి పెద్దలందరూ కూడా కాకర్ల సురేష్ గారికి మేము తెలియపరచాలని మేము అనుకుంటున్నాము. ఏదైనా కార్యక్రమాలు చేసినా, మీటింగ్లు పెట్టినా, ఎక్కడైనా మీటింగులకు పోవాలన్నా మాకు తెలియపరచడం లేదు, ఏ విషయం చెప్పడం లేదు. ప్రతి ఒక్క విషయానికి మేము ఇప్పుడు 2014 నుంచి నేను జనసేన పార్టీ తరఫున నాగెళ్ల రవి అనే వ్యక్తిని నేను ఫస్ట్ నుంచి ఒక్కరిని సింగల్గా చేస్తున్నాను. మాకంటూ ఎవరు సహాయం లేదు, ఎవరు మమ్మల్ని ప్రోత్సహించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక మాట ఏమన్నానంటే, ఒకే ఒక మాట, ఆయన ఫస్ట్ నుంచి పోరాడితే పోయేది ఏం లేదురా, మహా ప్రాణాలు తప్ప అని చెప్పన్నారు. అందుకోసమే మేము ఆ పార్టీ కోసము నమ్ముకొని, మా అన్న కోసము నేను జనసేన పార్టీ తరఫున ఉన్నా. ఎంతోమంది నన్ను ఒత్తిడి చేసిండు, మా పార్టీ దగ్గర లేకపోతే నేను అది చేస్తామని ఎన్నో చేసిండు. అయినా సరే నేను భయపడలా, నేను ఒక్కడనే పోరాడకుండా. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత కొంతమంది ఇక్కడ ఉండే ఉదయగిరి నాయకులు మమ్మల్ని దూరంగా పెట్టడం, వాళ్ళలో స్వార్థానికి అవసరాలకి పిలిపించుకోవడం అలా చేస్తున్నా. కనీసం అంటే 20 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నాను. నేను ఒక్కరిని ఉదయగిరిలో పవన్ కళ్యాణ్ తరఫున పోరాడుతూ ఉన్నాను. నా తరఫున అంటూ నా అన్నదమ్ములు కానీ, నా కుటుంబం కానీ, నేను, నా కొడుకు ఈ పార్టీ కోసము ఎంతో కష్టపడ్డాము, ఎన్నో కార్యక్రమాలు చేశాము. అయినా కానీ మాకంటూ ఒక గుర్తింపు అనేది ఏదీ లేదు. ఇప్పుడు కాకర్ల సురేష్ గారు నేనున్నానని చెప్పాడు. ఉమ్మడి తరఫున నేనున్నాను రవి అని చెప్పి కాకర్ల సురేష్ గారు తెలియపరిచారు. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మమ్మల్నిగా దేనికి కూడా దగ్గరికి చేర్చడం లేదు, పిలవడం లేదు. వాళ్ళే పెద్దలుగా ఉండడము, వాళ్ళే ప్రతి ఒక్క కార్యక్రమానికి వాళ్ళే ఉండడం. ఏంటంటే వెనకబడ్డ పేదవాళ్ళని, బీద సాధని దగ్గరికి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగే కానీ కొనసాగితే మేము విజయవాడ వెళ్ళి మా జనసేన తరఫున నాగెళ్ల రవి అని నేను మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియపరుస్తామని చెప్పి, అలాగే మా కాకర్ల సురేష్ గారికి ఆయనకి కూడా తెలియపరుస్తాం. ఆయన కూడా దాన్ని స్పందించకపోతే మేము విజయవాడ వెళ్ళి మా సమస్యలు మా అన్నకి డిప్యూటీ సీఎం గారికి తెలియపరుస్తామని చెప్పి మనపూర్వకంగా తెలియపరుస్తారు.